నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుద్ధ త్రయోదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్ర మాసంలో వచ్చే శుద్ధ త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి లేదా మదన త్రయోదశి లేదా కామదేవ త్రయోదశి అనే పేర్లతో పిలుస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో మనకు వివరించడం జరిగింది. ఈ చైత్ర శుద్ధ త్రయోదశి తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు మన్మధుడిని మనస్సులో స్మరించుకోవాలి. కాముడిని మనస్సులో స్మరించుకోవటం ద్వారా దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకును ఉంచి, ఆ తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి, ఆ పసుపు ముద్దను మన్మధుడి స్వరూపంగా భావించుకుంటూ దవనం సమర్పించాలి. అలా దవనం సమర్పించినట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని దాంపత్యంలో చక్కటి అనుకూలతను పొందవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. అలాగే ఈరోజు తమలపాకులో ఉన్నటువంటి పసుపు ముద్దను మన్మధుడి స్వరూపంగా భావిస్తూ గంధంతో, పుష్పాలతో, అక్షింతలతో పూజ చేయాలి. అలా పూజ చేసే సమయంలో ప్రత్యేకంగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలని స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. ఆ శ్లోకం ఏంటంటే, నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయచ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే అంటే అనేక పేర్లతో ఉన్నటువంటి మన్మధుడిని స్మరించుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయచ. నేను ఈ విధంగా మన్మధుడిని స్మరించుకోవటం ద్వారా త్రిమూర్తుల అనుగ్రహానికి పాత్రులై నాకు చక్కటి క్షేమము శుభము కలగాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గృహంలో పూజాపీఠం మీద ఈరోజు తమలపాకును ఉంచి, ఆ తమలపాకు మీద ఒక పసుపు ముద్దను ఉంచి, ఆ పసుపు ముద్దను మన్మధుడి స్వరూపంగా భావిస్తూ గంధంతో, పుష్పాలతో, అక్షింతలతో పూజ చేస్తూ నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయచ అని ఈ శ్లోకం చదువుకోండి. అలా చేస్తే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దంపతుల మధ్య చక్కటి అవగాహన ఏర్పడుతుంది. పరస్పర ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అలాగే ఈ శ్లోకం చదువుకున్న తర్వాత తమలపాకులో ఉన్నటువంటి ఆ పసుపు ముద్దను మన్మధుడి స్వరూపంగా భావిస్తూ లడ్డూను నివేదన చేయాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఈరోజు జాగరణ చేస్తూ ఈశ్వరుడిని మనస్సులో స్మరించుకోవాలి. ఈరోజు ఎవరైతే ఈశ్వరుడిని దవనంతో పూజిస్తారో వాళ్ళు విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. జ్యోతిష శాస్త్ర రీత్యా ఎవరికైనా సరే జాతక చక్రంలో కుజుడు బాధాకారకుడైనట్లయితే అటువంటి పరిస్థితుల్లో కుజుడి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈరోజు చేసేటటువంటి ఈ ఆరాధనా కార్యక్రమం విశేషంగా సహకరిస్తుందని మనకు ధర్మసింధు, నిర్ణయ సింధు అనే గ్రంథాల్లో వివరించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చైత్ర శుద్ధ త్రయోదశి తిథి సందర్భంగా మన్మధుడిని స్మరించుకుంటూ శ్లోకాన్ని చదువుకోండి, ఈశ్వరుడిని దవనంతో పూజించండి, విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుద్ధ చతుర్దశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. హరిరామ నీవు నా అంతరంగమునందు సాక్షివైయుండుట సత్యమైన పావనంబాయను పాంచభౌతికమెల్ల కాయంబు జలముల కడుగనేలా మమకారముడిగిన మానును కర్మంబు వేధించి వేల్పుల వేడనేలా విత్తు క్షీణంబైన వీడును కర్మంబు
మోహంబులుడిగిన మోక్షమదియే నిష్ఠ ఈ రీతి నిజముగా నిలిచెనేని మనసు దృఢమైన చాలదా మాయగెల్వ భ్రాంతులుడిగిన బ్రహ్మంబు పట్టబయలు రామతారక దశరథ రాజతనయా. ఓ శ్రీరామచంద్ర ప్రభు, హరిరామ నీవు నా అంతరంగమునందు సాక్షివైయుండుట సత్యమైన పావనంబాయను పాంచభౌతికమెల్ల కాయంబు జలముల కడుగనేలా. ఈ శ్రీరామచంద్రుణ్ణి హృదయంలో నిలుపుకున్నట్లయితే, అది నిజమైనట్లయితే, పావనంబాయను పంచభౌతికమెల్ల, ఈ పంచభూత నిర్మితమైన ఈ శరీరం పరమ పావనమైనట్లే. శ్రీరామచంద్రుణ్ణి హృదయంలో నిలుపుకుంటే రామభావాన్ని హృదయం ధరించాలి. అదే హృదయంలో ఆయన్ని నిలుపుకోవటం అంటే. ఆ శ్రీరాముని యొక్క సద్గుణాలను ఉపాసించి వాటిల్లో కొన్నైనా, కనీసం ఒక్కటైనా సరే స్థిరముగా దృఢముగా హృదయం నందు గనక ధరించినట్లయితే దాని భావం ప్రభావం పెరిగి 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 మిగతా సద్గుణములన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వచ్చి మన హృదయంలో చేరతాయి. ఈ హృదయంలో ఆ సద్గుణములన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క సంపూర్ణానుగ్రహం కలిగినట్లు అటువంటి వాడు వెళ్ళి కాయంబు జలముల కడుగనేలా, వెళ్ళి ఆ నదిలో స్నానం చేయాలి, ఈ నదిలో స్నానం చేయాలి, ఇక్కడ సముద్రంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకోనవసరం లేదు. సర్వనదులు కూడా నీ హృదయంలో ఉంటాయి. సర్వనదులలో స్నానం చేసినటువంటి పరిశుద్ధుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితి ఈ శ్రీరామ నామం, ఈ శ్రీరామ భావం హృదయంలో ఉన్నట్లయితే నీకు చేకూరుతుంది. ఈ పాంచభౌతిక శరీరం పావనమవుతుంది. కాయంబు జలముల కడుగనేల మమకారముడిగిన మానును కర్మంబు వేధించి వేల్పుల వేడనేలా. ఎంత అద్భుతంగా భావాన్ని ప్రకటిస్తారో మహాత్ములు. ఒరేయ్, నీ మమకారాన్ని నువ్వు మానుకున్నట్లయితే మానును కర్మంబు, భార్య కోసం ఇది చెయ్యాలి, బిడ్డల కోసం ఇది చెయ్యాలి, వారి కోసం ఇది చెయ్యాలి, వీరి కోసం ఇది చెయ్యాలి, నా కోసం ఇది చెయ్యాలి అనేటువంటిది మమకారం. నా శరీరం కోసం, నా వాళ్ల కోసం అనేది. ఈ నా వాళ్ల కోసం చెయ్యాలి, నా కోసం చెయ్యాలి అనే తపనతో పరుగులు తీస్తూ పనులలో చిక్కుకుంటూ ఉంటాడు. కనుక ఈ కర్మబంధాలన్నీ తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలనంటే ముందు నువ్వు నా అనుకోవటం మానేసేయరా. ఈ మమకారం అనేది నువ్వు వదిలేసేస్తే ఈ కర్మబంధం దానంతట అదే తొలగిపోతుంది. కర్మము ఎప్పుడు తొలగిపోతుంది అని అంటే మమకారముడిగిన మానును కర్మంబు వేధించి వెల్పుల వేడనేలా. నా బంధాలు తొలగించు, నాకు దుఃఖాన్ని పోగొట్టు అని చమత్కారంగా మనందరినీ కూడా ఒక చురక వేసి మరీ చెబుతున్నారు. విత్తు క్షీణంబైన వీడును కర్మంబు, బాగా విత్తనం వేగాలి, వేగిన విత్తనాన్ని తెచ్చి పాతి పెడితే మొలకెత్తదు. అలా ఈ చూచినటువంటి ఈ ప్రపంచాన్ని, నీ అనుభవాన్ని నువ్వు సమన్వయం చేసుకుని విత్తు వేగినట్లుగా మారిపో, మళ్ళీ మొలకెత్తకు. ఈ కర్మబీజాలన్నింటినీ కూడా నీ నుండి అంకురించకుండా చేసుకోరా. అందుకు శ్రీరామనామాన్ని ఆశ్రయించు అని తెలియజేస్తూ రామభక్తి తత్పరతతో పరమాద్భుతంగా పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన మహనీయులు వారి రామతారక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. న్యాయాగతస్య ద్రవ్యస్య బోద్ధవ్యౌ ద్వావతిక్రమౌ అపాత్రే ప్రతిపత్తిశ్చ పాత్రే చ ప్రతిపాదనం. నీతి కోవిదుడైనటువంటి విదురుడు సర్వజనులకు ఉపయోగించేటువంటి మరొక నీతిని బోధిస్తున్నాడు.
న్యాయాగతస్య ద్రవ్యస్య, ధనాన్ని మొదట న్యాయ మార్గంతో సంపాదించాలి. అది చాలా ముఖ్యమైన అంశం, అది మౌలిక అంశం. అలా సంపాదించిన తర్వాత ఆ ద్రవ్యాన్ని సద్వినియోగం చేయాలి. సద్వినియోగం అంటే ఏమిటి, దుర్వినియోగం అంటే ఏమిటి అది తెలిసేందుకోసం 2 దుర్వినియోగాలని చెబుతున్నాడు. బోద్ధవ్యౌ ద్వౌ అతిక్రమౌ. అతిక్రమం అంటే చేటు, దుర్వినియోగం. న్యాయంగా కష్టపడి సంపాదించిన సొమ్మును ఇంత కష్టపడి సంపాదించడం తర్వాత సరిగా వినియోగించకపోతే అది మొత్తం నాశనం అయిపోతుంది, అతిక్రమం అయిపోతుంది. ఏమిటి ఆ 2 అతిక్రమాలు, ఆ చేటులు ఏమిటి అంటే అపాత్రే ప్రతిపత్తిశ్చ, అయోగ్యుడికి దానం చేయడం. ఇది ప్రథమ అంశం. రెండో అంశం ఏమిటి, పాత్రేచ అప్రతిపాదనం, యోగ్యుడైన వాడికి దానం చేయకుండా ఉండటం. 2 దోషాలే. నువ్వు అన్యాయ మార్గంతో డబ్బు సంపాదించావా, అది నువ్వు ఎన్ని దానాలు చేసినా ఉపయోగం లేనేలేదు, తీసిపారే పక్కన పెట్టేసేదని. న్యాయ మార్గంలో సంపాదించావు కానీ దాన్ని ఎవరికి దానం చేయలే. చివరి దానం చేశావు, ఎవరికి చేశావు, అపాత్రుడు చేశావు. అది తప్పే. రావణాసురుడు లంకా నగరాన్ని సంపాదించాడు, పుష్పక విమానాన్ని సంపాదించాడు. ఎలా సంపాదించాడు, అన్యాయంగా సంపాదించాడు. తన అన్నగారైనటువంటి కుబేరుడు నివాసం చేస్తూ ఉండగా వెళ్ళగొట్టి ఆయన్ని ఆ లంకా నగరాన్ని సంపాదించాడు. అన్నగారితో యుద్ధం చేసి అన్యాయంగా ఆ పుష్పక విమానం లాక్కున్నాడు. అన్నగారు మళ్ళీ ఎదిరించి యుద్ధం చేసేవాడే, కానీ తండ్రి గారు అన్నదమ్ములు పోట్లాడేందుకయ్యా నువ్వు ఊరుకొని పెద్ద కొడుకుకి నచ్చ చెబితే ఆయన ఆగిపోయాడు. అన్యాయంగా ఆస్తి సంపాదించాడు గనక ఆ అన్యాయమైన ఆస్తి ద్వారానే అతను నశించిపోయాడు రావణాసుడు. కనుక అన్యాయ సంపాదన ఎప్పుడూ పనికిరాదు. అన్యాయంగా మొత్తాన్ని డబ్బు సంపాదించావు, ఏదో ఎంతో కొంత న్యాయంగానే సంపాదించావు, దాన్ని అపాత్రుడికి దానం చేయకూడదు. దుర్యోధనుడు అన్నాడు, తనకు అధికారం లేకపోయినా సరే కర్ణుడికి అంగరాజ్యం దానం చేసి పారేశాడు. అప్పటి కనీసం యువరాజుగా పట్టాభిషేకం కూడా కాల, అయినప్పటికీ కూడా కేవలం విద్యా ప్రదర్శన మహోత్సవంలోనే ధార్ష్టికం చూపించేసి కర్ణుడికి రాజ్యం ఇచ్చేశాడు. ఆ ముసలి రాజుగారు అనుమతించేశాడు. అదేమిటబ్బాయి నువ్వెట్లా ఇస్తావు రాజ్యం, నాతో అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను పరిశీలించాలి, శాంక్షన్ చేయాలి అనలా ఆ ధృతరాష్ట్ర మహారాజు. సరే అని అంగీకరించేశాడు. ఈ దుర్యోధనుడు చేసిందేమిటి, అసలు తన ఆస్తి కాదు, దానికి రాజ్యమే రాలా, అధికారం లేదు. పైగా కర్ణుడికి యోగ్యత లేదు. రాజ్యం ఇవ్వాలంటే రాజ్యపాలన అధికారం ఉండాలి, రాజ్యపాలన అనుభవం ఉండాలి, రాజ్యపాలన చేసే వంశంలో పుట్టాలి. అవేవీ కర్ణుడి యందు లేవు. అయినా సరే ఇచ్చేశాడు, అపాత్రదానం చేసేసాడు. దానివల్ల ఇప్పుడు కర్ణుడు పైకి రాలేదు, ఇప్పుడు దుర్యోధనుడు నశించిపోయాడు. కనుక అపాత్రదానం కూడా పనికిరాదు. ఇక మూడోది పాత్రేచ అప్రతిపాదనం, యోగ్యుడైన వాడికి ఇవ్వకపోవడం. యోగ్యుడైన వాడికి అవసరం వచ్చినప్పుడు మరి ఇవ్వాలి కలవాళ్ళు. భగవంతుడు మనకు మించినటువంటి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చాడు అంటే దాని అర్థం ఏమిటంటే అధికంగా ఉన్న దాన్ని అర్హులైన వాళ్ళకి ఇవ్వు అనే సందేశంతోనే ఆ సంపదను ఒకటి దగ్గర పోగుపెట్టాడు పరమేశ్వరుడు. లేకపోతే నీతో పాటు సమానంగా కష్టపడి చేసేవాళ్ళు అనేక మంది మామూలుగా ఉండగా నీకు ఒక్కడికి అదృష్టం కలిసి వచ్చి ఇంత ఆస్తి కలిసి వచ్చిందంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం కాకపోతే మరొకటి ఏమవుతుంది? భగవద్ అనుగ్రహంతో ఆస్తి కలిసి వచ్చినప్పుడు ఏం చేయాలి? యోగ్యులైన వాళ్ళకి ధర్మకార్యాలకి దాన్ని వినియోగించాలి. మరి పాత్రుడు అంటే ఎవరు అంటే అనేక రకాల ధర్మశాస్త్ర లక్షణాలు చెప్పారు. ధర్మకార్యాలకి వినియోగం కూడా పాత్రదానమే. అందుకనే పూర్వపు రాజులంతా కూడా ప్రతిరోజు కూడా యోగ్యులైనటువంటి ప్రతిగ్రహీతల్ని చూసి గో భూ హిరణ్య దానాలు చేసేవాడు ప్రతిరోజు ప్రత్యేకంగా. కనుక పాత్రదానం చేయాలి, అపాత్రదానం చేయకూడదు, న్యాయంగా డబ్బు సంపాదించాలి. ఇది కేవలం రాజులకు అన్వయించే సూత్రాలు కాదు, సమస్త మానవులకు అన్వయించే సూత్రాలు. ఈ సూత్రాలను మన జీవితంలో మనం అన్వయించుకుందాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన హేవలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:27. తిథి త్రయోదశి ఉదయం 9:31 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని రాత్రి 1:54 వరకు. వర్జం ఉదయం 8:09 నుంచి 9:51 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:48 నుంచి 5:38 వరకు. అమృతకాలం సాయంకాలం 6:18 నుంచి 7:59 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు. అనంగత్రయోదశి. మన్మధుడిని పూజ చేయడం ద్వారా వ్యక్తికి ఆరోగ్యం ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అలాగే శైవ చతుర్దశి. స్వయంభూలింగ దర్శనం చేయాలి. అంటే శ్రీశైలం మొదలైనటువంటి స్వయంభూలింగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దర్శనం చేసుకోవాలన్నమాట. అలాగే శివుడు మొదలైనటువంటి వారికి దమనోత్సవం చేయాలి. దీనివలన మనసు ఉత్సాహాన్ని పొందుతుంది, అలాగే మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. అంతకు మించి మనకు వాతావరణంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలు కొంత ఉపశమించి పంటలకు మేలు జరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతున్నా జీవించవలసింది భూమిపైనే. ఒకరు నేర్పగా వచ్చేది మితం, ఒకరి నేర్పుని అర్థం చేసుకోగలిగితే సాధించేది అనంతం. నానాయుధరాం అంబాం జగత్పాలన తత్పరాం. ఆ తల్లికి జగత్తును పాలించడంలోనే ఆసక్తి ఎల్లవేళ. అలాంటి వాత్సల్య రూపిణైన తల్లిని ధ్యానం చేస్తూ కూర్చునిపోయాడు మహానుభావుడు. ఇక్కడ ఆయనతో పాటు ధర్మపత్ని ఆ పనే చేస్తున్నది. ఇక్కడ ఒక్కసారిగా ఆశ్చర్యంగా అమ్మవారిని ధ్యానిస్తున్న సమయంలో అక్కడ దివ్య మంగళనాదములు వినబడ్డాయి. ఏమిటో అని కళ్ళు తెరిచాడు ఆయన. హఠాత్తుగా నక్కల ఓడలు, గద్దల రెక్కల చప్పుళ్ళు, రాబందులు ఇవే కనబడుతున్న చోట ఎంత మంగళవాద్యములు ఏమిటి, ఎంత పవిత్రత ఎలా వచ్చిందని కళ్ళు తెరిచాడు. ఒక్కసారి ఆశ్చర్యకరంగా అక్కడ ఒక దర్శనమైంది. అదేమిటయ్యా అంటే తస్య చింతయమానస సర్వే దేవాస్తవాసా. సర్వదేవతలు ఎదురుగా కనబడుతున్నారు. ఆశ్చర్యపోయి చూశాడు. ఇంకా శవాల్లో ఏమీలో దేవతలు ఉన్నారు. అందులో సవాసవాహ దేవతల ప్రభువుని ఇంద్రుడితో సహా. ఇంద్రుడి పక్కన మరొక ఆయన ఉన్నట్ట ధర్మదేవత. వీళ్ళందరూ కనబడుతున్నారు ఎదురుగా. ఆశ్చర్యపై సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ బ్రహ్మదేవుడు నిలబడినాడు. ఇంద్రాదేవతలకే పెద్దవాడు ఆయన. అహం పితామహ, నేను బ్రహ్మదేవుణ్ణి. ఈయనో సాక్షాత్ ధర్మ భగవాన్ స్వయం. విష్ణువు ధర్మస్వరూపుడు అంటారు. ఆ ధర్మము స్వరూపమే ధర్మదేవత అయినటువంటి వాడు. ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు చూడు. ఈయన ఇంద్రుడు. పరిచయం చేస్తున్నాడు బ్రహ్మ అందరికీ. వీళ్ళు సాధ్యులు అనబడే 12 మంది దేవతాగణం. వీళ్ళు విశ్వే దేవతలు, వీళ్ళు మరుద్గణములు, వీళ్ళు లోకపాలకులు, వీళ్ళు చారణులు, వీళ్ళు నాగులు, వీళ్ళు సిద్ధులు, వీళ్ళు గంధర్వులు, వీళ్ళు ఏకాదశి రుద్రులు, వీరు అశ్విని దేవతలు. చూసావా, వీరు దేవతలంటే మొత్తం. అది చూసి ఆశ్చర్యపడి ఇంతమంది దేవతలు నాకు దర్శనమిచ్చారే ఆనందపడిపోతూ ఉంటే అందులో విశ్వామిత్రుడు అక్కడుండి నవ్వుతూ, నాయనా
నువ్వు నా మిత్రుడు వేయ బాబు అన్నాడు. ఇక్కడ ఎంత ఆశ్చర్యంగా మాట్లాడాడు. ఇక్కడ పైగా ముందు ఈయన పరిచయం చేస్తాను చూడు. ఇక్కడ అందరూ ఉన్నారు కానీ ఈయన చాలా గట్టివాడు. ఈయన పరిచయించారు. ఈయన ధర్మదేవత, ఈయన నీకు ప్రధానమైనటువంటి వాడు సుమా అనగానే ఆ ధర్మదేవత మాట్లాడుతోంది. మహారాజన్ సాహసంకార్షీ, నువ్వు ఇలాంటి పనికి సాహసాలు చెయ్యకయ్య బాబు, ఎందుకంటే నేనొచ్చా నీ దగ్గరికి. ధర్మోహం త్వాముపాగత, నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు బాగా నచ్చిన గుణం ఏంటంటే తితీక్ష. నీలో ఉన్న తితీక్ష నాకు బాగా నచ్చిందన్నారు. సరిగ్గా బ్రహ్మ విద్యకు అధికారాల్లో ధర్మపాలనే అధికారం ఇంకేమున్నది. ఇక్కడ తితీక్ష. తితీక్ష అంటే సహనం. ఎప్పుడైనా ఉత్తమ గతి కావాలనుకున్న వాడికి క్షమకి మించినది మరొకటి లేదు. సహనం. ఇది బాగా తెలుసుకోవాలి. ఇక్కడ క్షమ కోల్పోయినట్టు పెద్దవాళ్ళు ప్రవర్తిస్తారంటే అవతల వాళ్ళని ఏదో సవరించడానికో నటిస్తారే తప్ప వాళ్ళు క్షమ కోల్పోరు. క్షమ అంత గొప్పది. ఈ క్షమ గురించే రామచంద్రమూర్తి రామాయణంలో ఎంత గొప్పగా చెప్తాడు లక్ష్మణస్వామితో. నాయన సహనం మీద అన్ని ఆధారపడి ఉన్నాయి. ఆ ప్రకృతి సహనం మీద మన బతుకులు ఆధారపడి ఉన్నాయి. పరమాత్మ సహనం మీద, పరమేశ్వరుడు సహనంతోనే నడుపుతున్నాడు. ఇక్కడ సహనం ఈశ్వర శక్తి, క్షమ. అందుకే అన్ని ధర్మాలు ఒక ఎత్తు, క్షమ ధర్మం కాదు, అన్ని ధర్మాలకు ఆధారం. అది తెలుసుకోండి. ఇక్కడ అన్ని ధర్మాలకు ఆధారం క్షమ అన్నాడు. ఇక్కడ ఎందుకంటే పునాది భవంతి కాదు, కానీ భవంతి నిలబడింది పునాది మీద. కనుక అన్ని ధర్మాలు సహనం మీద ఆధారపడి ఉంటాయి. ఇది తెలుసుకో. ఎందుకంటే మనం ధర్మం తప్పేది సహనం కోల్పోయే. అవునా? ఆ పరిస్థితులు ఏం చేయమంటారండి అని అంటే నువ్వు ధర్మాత్ముడివే అనమాట. కానీ పరిస్థితులు కొంచెం అతిక్రమిస్తే మాట దారిపోతావు, అధర్మం చేస్తావు. అవునా లేదు? ఇక్కడ కానీ అన్ని ధర్మాలకి బేసేది క్షమ. క్షమ అనగా ఇంద్రియ నిగ్రహమే, మరేమున్నది ఇక్కడ? శమము దమము ఇవన్నీ క్షమ యొక్క రూపములేనాయన. అది చాలా ప్రధానం. అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే ప్రధాన నిగ్రహం, మరొకటి కాదని ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నిగ్రహాన్ని నువ్వు వహించినట్లయితే నీ ఎదురుగా కనబడి ఏవైతే ఆందోళన కలిగిస్తున్నా కొంతసేపు పోతాయి. అప్పుడు నువ్వు తేటగా హాయిగా ఉంటావు. నిగ్రహం కోల్పోయావు అనుకో, ఆ సంఘటనతో పాటు నువ్వు ఐక్యమైపోతావు. తర్వాత సంఘటన పోతుంది, నువ్వు పోతావు. జాగ్రత్త. ఇక్కడ ఇవి గ్రహించవలసినది. ఇక్కడ క్షమకంత గొప్పది ఉన్నది. నీ దగ్గరున్నది తితీక్షాగమ సత్వాద్యై. ఆ తితీక్షతో పాటు సత్వగుణములతో సంబంధించిన సులక్షణాలు చాలా కనబడ్డాయి నాకు. ధర్మము, సత్యము, ధర్మ స్వభావము ఇలాంటివి ఎన్నో కనబడ్డాయి. దానశీలత, దేవభక్తి, పితృభక్తి ఇత్యాదులు ఎన్నో నాకు గోచరించాయి. చాలా సంతోషం. అందుకే సాక్షాత్తు దేవతలందరికీ పతి అని ఇంద్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాడు చూడు. అనగానే పుత్రుని చూసి మరి వీడి గతి ఏమిటి, మరణించాడు కదా అంటే ఆ పని ఇంద్రుడు చూసుకుంటానన్నాడు. వెంటనే ఇంద్రుడు వర్షకారకుడు కనుక ఒక్కసారి పర్జన్య శక్తుల్ని పిలిచాడు. ఆ పర్జన్యములు వచ్చాయి. ఎలాంటి పర్జన్యములు వచ్చాయంటే ఆ వచ్చిన పర్జన్యములు కూడా విశేషంగా ముందుగా ఈయనపై పుష్పవృష్టి కురిపించి, ఎవరిపై? హరిశ్చంద్రుడిపై. చూడండి ఇక్కడ హరిశ్చంద్రుడిపై పూలవాన కురిపించి, అటు తర్వాత మరణించిన శిశువుపై అమృత వృష్టి కురిపించింది ఇక్కడ అన్నాడు. ఇక్కడ తతో అమృతమయం వర్షమపమృత్యు వినాశనం ఇంద్ర ప్రాసృజదాకాశాత్ చితామధ్యగతే శిశౌ. ఆ పిల్లాడి మీద ఆ పైనుంచి అమృత వృష్టి ఒక్కసారి కురిసింది. వెంటనే పిల్లవాడు లేచి కూర్చున్నారు. ఇక్కడ ప్రీతమానసుడి లేచి కూర్చున్నారు. ఇక్కడ ఆశ్చర్యం, దేవతల అనుగ్రహం వల్ల హరిశ్చంద్రుడి రూపం మారిపోయింది. మన మునుపటి రూపంతో తేజస్వి అయి చక్రవర్తిగా ఆయన ఉన్నాడు. మహారాణి వలె మారింది. ఇద్దరూ ఒక్కసారి మారిపోయారు. ఇక్కడ చూసావా? ఓరిమి, దమము, సత్వము ఈ మూడు చాలా గొప్పవి నాయన, అవి నీ దగ్గర ఉన్నాయన్నారు. మళ్ళీ క్షమను మెచ్చుకున్నట్టు దమము, ఓరిమి. అందుకే ఓర్చినమ్మక తేట నీరు. మనం ఆలోచించవలసిందంతా ధర్మమందున్నామా లేదా అని. ఇక్కడ సుఖదుఖాల వస్తూ పోతూ ఉంటాయి, నీ చేతిలో ఉండవు. ఎందుకంటే నువ్వు ఊహించకుండా దుఃఖం ఎలా వచ్చిందో నువ్వు ఊహించకుండా సుఖం అలాగే వస్తుంది. కనుక ఇలా చేస్తే సుఖం వస్తుంది, అలా చేస్తే దుఃఖం వస్తుంది నిర్ణయించుకుని దుఃఖం నుంచి తప్పించుకోవడానికి, సుఖాన్ని పొందడానికి నీ ప్రయత్నం నువ్వు చేయడం కాదు, ధర్మంగా ఉండడానికి నీ ప్రయత్నం నువ్వు చేయి. మిగిలినవన్నీ అదే ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మరి అయితే ఈయన గతేమైంది? ఏమైంది? మహోన్నతమైన స్థానానికి వెళ్ళబోతున్నాడు చూడండి ఇక్కడ. అది ఇతనికి కలిగినటువంటి స్థితి. వెంటనే మహానుభావుడు హరిశ్చంద్రుడు నమస్కారం చేసుకుని నిలబడ్డాడు. మీ వల్ల ధన్యున్నాయి. ఇప్పుడు నువ్వు నీ కొడుకుకి పట్టాభిషేకం చేసి నీ భార్యతో సహా దివ్యదేహం ధరించి ఇంద్రలోకానికి రా. అక్కడ నువ్వు శాశ్వతంగా ఉందో. కానీ ధర్మము ఎంత సుస్థితినిస్తుందో చూడండి ఇక్కడ. ఇంత ధర్మం చేసి ఇంద్రలోకమా వచ్చింది, వైకుంఠం కైలాసం రాలేదా, మోక్షం రాలేదా అని మళ్ళీ అడగద్దు ఇక్కడ. సగుణ బ్రహ్మలోకం రాలేదా? సగుణ బ్రహ్మలోకం క్రమముక్తి. ఇంద్రాది లోకాలు తక్కువేం కాదు, అదే చెప్తున్నాం ఇక్కడ. ఇంద్రలోకం అంటే సామాన్యమైన అంశం కాదండి. ధర్మం యొక్క ఫలం ఉత్తమ లోకం. మోక్షం అంటారా, అది ఎంత తేలికైన అంశం కాదు ఇక్కడ. స్వర్గలోకం దొరకడం కూడా సామాన్యం కాదు. అది దొరికిన స్వర్గము అంటేనే దుఃఖ స్పర్శ లేని ఆనందము. డెఫినిషన్ ఇదండి ఇక్కడ.
స్వర్గానికి. దుఃఖస్పర్శలేని ఆనందం వాడు ఒక దివ్యదేహంతో అనుభవిస్తాడు. మనమంతర కాలం ఉంటుంది ఇంద్ర పదవి. అది అయిన తర్వాత అతడు క్రమంగా తర్వాత బ్రహ్మజ్ఞానం ఇత్యాదులు సంపాదించి ముక్తి పొందుతాడు. కనుక పుణ్యం కూడా సామాన్యం కాదు, ఎప్పటికైనా తరింపజేస్తుంది. ఎందుకంటే మోక్షం కావలసిన వైరాగ్యం వేరు, ధర్మనిష్ట వేరు. ఈ రెండింటి చిన్న తేడా ఉంది. ధర్మనిష్ట ఎంత అసాధ్యమైన అంశమో చూడండి. ఇక్కడ ధర్మానికే అంత దూరం ఉంటే ఇంకా మోక్షానికి అంత దూరమో ఈశ్వరుడికి ఎరుక. ఎంతవరకు విషయములపై ఇది నాదేని భావం ఉంటుందో అంతవరకు మోక్షజనితమైన వైరాగ్యం రాదు. కానీ మహానుభావుడు ఒక విధమైన వైరాగ్య స్థితికి వెళ్తే కానీ ధర్మం కూడా పాటించలేరండి. ధర్మానికి కూడా వైరాగ్యం కావాలి, అవునా లేదా? ఇక్కడ ధర్మానికి వైరాగ్యం కావాలి. ధర్మం ఇహము ఇస్తుంది, పరము ఇస్తుంది. ఇది గమనించవలసింది. ఇక్కడ మహానుభావుడు ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు స్వర్గానికి రావాలన్నప్పుడు వెంటనే మాట్లాడి, నాకు పైన బాస్ ఉన్నాడు కదా కాటికాపురి వీరబాహు, ఆయన అనుజ్ఞ ఇస్తే వస్తానన్నాడండి. అది గొప్పతనం. ఇక్కడ తన స్వస్థితిని మర్చిపోలేదు చూడండి. ఇక్కడ మరి ఆయన కనబడలేదు ప్రస్తుతం, నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఆయన అనుమతిస్తే వస్తాను. అది ధర్మం అంటే. ఇక్కడ వేషం మారిపోయింది, ఏం మారిపోయింది, కానీ నేను వాడికి కమిటెడ్ కదా. సత్యం అంటే కమిట్మెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సత్యం అంటే కమిట్మెంట్. ఇది ప్రధానమైనది. నిబద్ధతయే సత్యం. మాటకి నిలబడడం అంటే కమిట్మెంట్ అండి. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అది మొత్తం దీనిలో కనబడుతున్నదంతా నిబద్ధతే. మరేమైనా ఉన్నదా ఇక్కడ? తాను ఇచ్చిన మాటకు కట్టుబడ్డం, తాను ఒప్పుకున్న దానికి కట్టుబడ్డం. ఏ ప్రతిజ్ఞ పేపర్ మీద సంతకం పెట్టాడో చివరి వరకు దాని ఎందుకు కట్టుబడ్డం సామాన్యం కాదా? ఆలోచించవలసిన అంశం ఇక్కడ. ఆ కట్టుబడి ఉన్నాడు గనక అతడు అనుజ్ఞ ఇస్తే వస్తానన్నాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మాట విననివాడి స్థితి, మంచి మాట చెప్పినా విననివాడు తానొక్కడు కాదు, తన వారందరితో కలిసి మృత్యువుని కౌగిలించుకున్నాడు. ఆఖర్న తన తమ్ముళ్ళు లేరు, కొడుకులు లేరు, సైన్యాధిపతులు లేరు, సైన్యమంతా క్షీణించిపోయింది. ఒక్కడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడు చచ్చిపోతాడు చూద్దామని వచ్చారు దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. రామా వేసేయి, వేసేయి, బాణం వేసేయి, చంపేయి అంటుంటే బతకాలని కోరుకున్నవాడు ఒక్కడు లేకుండా చచ్చిపోయాడు సీతమ్మ జోలికెళ్ళి. ఆనాడు చెప్పాడు మారీచుడు, మాట చెప్పడం ఎంత గొప్పదో మాట వినడం అంత గొప్పది. ముందే చెప్పాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. మంచి మాట చెప్తే వినేవాడు లోకంలో ఉండడు. ఒకవేళ ఉంటే అంతకన్నా గొప్ప విషయం లేదు. ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ అన్నీ తెలిసి పుట్టరు, పుట్టిన వాళ్ళందరూ తెలియకుండా పుట్టిన వాళ్ళే. కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం గొప్పతనం. నేనెందుకు తెలుసుకోవాలని మంచి మాట విని కూడా మూర్ఖత్వానికి పోవడం పతనమైపోవడానికి సూచన. కాబట్టి వినలేదు రావణాసురుడు. వినకపోగా మారీచుణ్ణి బెదిరించాడు, నీ చేతిలో చచ్చిపోవడం కన్నా రాముడి చేతిలో చచ్చిపోవడమే నాకు ఉద్ధారకం. కాబట్టి రాముడి దగ్గరికే వెళ్ళిపోతానని బంగారు చుక్కలు కలిగినటువంటి మృగవేషం ధరించి వెళ్ళాడు. రాముడు చూస్తున్నాడు, సీతమ్మ తల్లి ఎంతో అనురక్తితో చూస్తోంది. ఇంక అయిపోతోంది, ఇంకొక సంవత్సరం ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ ఎంతో ఆనందంగా ఉంది. అయిపోయింది, 13 ఏళ్ళు అయిపోయి ఇంకొక సంవత్సరం. ఈ బంగారు చుక్కలు కలిగినటువంటి జింక దాని చూపులు చూసింది. ఆమె చూపులను బట్టి గ్రహించాడు లక్ష్మణస్వామి. అమ్మో ప్రమాదం వస్తోంది, వదిన దీన్ని అడగబోతోంది. మహామాయగాడు మారీచుడు తిరుగుతున్నాడని విన్నాను, రాక్షస పన్నాగం, మారీచుడు సామాన్యుడు కాడు అని వెంటనే అన్నాడు. శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. అనుమానపడుతూ రాముడితో అన్నాడు, అన్నయ్య ఇక్కడ బంగారు చుక్కల జింక తిరిగేటటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా ఇది మారీచుడే. అన్నయ్య నువ్వు ఆనతిస్తే చంపేస్తాను. వదినమ్మా నా మాట విను, దాని కొరకు వ్యామోహపరకన్నాడు. ఆ తల్లి ఎంత సీతమ్మ తల్లైనా మాటే కదండి రామాయణాన్ని తిప్పాలి. అందుకే పాపం మహాతల్లి ఏడిచింది సుందరకాండలో, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులువే తదాని యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది. మృగం నాకు లౌల్యాన్ని కల్పించింది. ఆ మృగం వల్ల రామలక్ష్మణుల్ని విడిచిపెట్టుకుని ఇంత కష్టంలో పడిపోయాను. ఆ మృగాన్ని చూసి ఆవిడంది, రామ బ్రతికున్న మృగాన్ని తెచ్చినా పర్వాలేదు,
చనిపోయిన మృగాన్ని తెచ్చినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? సమాప్త వనవాసానాం, మన వనవాసం పూర్తయిపోతాం, మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఈ మృగాన్ని మీరు తీసుకొస్తే కనీసంలో కనీసం నేను దీని చర్మాన్ని అంతఃపురంలో అలంకారం చేసుకుంటాను. అంత బాగుంది రామా, నాకు తెచ్చిపెట్టరా అంది. ఆ మాట తిప్పేసింది రామాయణాన్ని. అందుకే వచ్చాడు మారీచుడు. రాముడు అన్నాడు, భర్తృధర్మం, పోనీలే మారీచుడైతే చంపేస్తాను, మృగం అయితే పట్టుకొస్తాను. ఇక్కడ నువ్వు లక్ష్మణ వదినకి కాపుగా ఉండు, రాక్షసులు ఏం చేస్తారు నువ్వు ఉండగా, నేను వెడుతున్నానన్నాడు. మృగం వెంట వెళ్ళిపోయాడు. రామాయణం చెక్కు చెదరదు, సీతాపహరణం జరగదు. లక్ష్మణస్వామి ఉన్నారు, రాడు రావణుడు. కాబట్టి వచ్చే అవకాశం లేదు. మొత్తం రామాయణాన్ని పినుమార్పు తిప్పేసిన మాట ఒక్కటే. అవతల మారీచుడు బాణం పడి చచ్చిపోయే ముందు హా సీత, హా లక్ష్మణ అని రాముడి గొంతు పెట్టి అరిచాడు. తల బద్దల కొట్టుకు చెప్పాడు లక్ష్మణస్వామి, అమ్మా నా మాట వినమ్మా, రాక్షసమాయమ్మా, మనని ఇబ్బంది పెట్టడానికి అరిచాడమ్మా. నా అన్నగారిని సమస్త దేవతలు, యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు సంఘాలుగా వచ్చి నిలబడినా అన్నని చెనకలేరమ్మా. అన్నయ్య అన్నయ్యే, ఆయన పరాక్రమం నాకు తెలుసమ్మా. అమ్మా మనని ఇబ్బంది పెట్టడానికి ఎవరో ప్రణాళిక వేశారు తల్లి, నా మాట వినన్నారు. ఆవిడంది, ఒకడు రాజ్యాన్ని తస్కరించాడు భరతుడు, ఇంకొకడు అన్న వెంట ఎందుకు వచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నా మీద ఆశపడి నువ్వు వచ్చావు. నీ అన్న శరీరాన్ని విడిచిపెట్టినా, నీ అన్నకి అమంగళం కలిగినా నా కాలి గోటితో కూడా పరపురుషుణ్ణి స్పృశించను. ఎత్తైన పర్వశిఖరం మించి కింద పడి దూకి చచ్చిపోతాను, జలముల యందు ప్రవేశించి చచ్చిపోతాను, తప్ప పరపురుషుణ్ణి ముట్టుకుంటాను అనుకుంటున్నావా అని భరతుడితో కలిపి ఒక మాట అందావిడ. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేనవా. మొత్తం రామాయణాన్ని పెనుమలుపు తిప్పింది ఈ శ్లోకం. సీతమ్మ నోటి వెంట వచ్చిన మాట. సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి, చాలా దుష్టమైన బుద్ధితో రామచంద్రమూర్తి ఒక్కడే అరణ్యానికి వస్తున్నప్పుడు వెంట వచ్చావు. అదును కోసం ఎదురు చూస్తున్నావు ఇన్నాళ్ల నుంచి. ఇప్పుడు నీకు అర్థమైంది రాముడు ప్రమాదంలో ఉన్నాడని. నువ్వు వెడితే రాముణ్ణి రక్షించాలేమో, రాముడు ప్రమాదము చేత కొనిపోబడితే అప్పుడు నన్ను నీదానిగా చేసుకోవాలని చూస్తున్నావు. అందుకే వెళ్ళటలేదు నేను చెప్పిన. నాకిప్పుడు అర్థమైంది. నన్ను నీదానిగా చేసుకోమని, రాముణ్ణి భ్రష్టు పట్టించమని భరతుడు నిన్ను పంపాడు. భరతుడు చెప్పడం వల్ల వద్దు వద్దంటున్నా వెంటపడొచ్చావు, అవకాశం కోసం ఎదురు చూసావు, అందుకే నువ్వు వెళ్ళటలేదండి. ఆయన రెండు చెవులు మూసుకుని అన్నాడు లక్ష్మణస్వామి, అమ్మా నారాచబాణములను కాల్చి నా చెవులలో దోపినా ఇంత బాధ ఉండదమ్మా. ఎంత మాట అన్నావమ్మా. నిన్ను అన్నయ్యని నమ్ముకుని వచ్చానమ్మా, నిన్ను పరదేవతలా చూశాను, ఇంత మాట అన్నావా, ఇంకా ఉండను. అమ్మా నీకు చెడు కలిగే సమయం ఆసన్నమైంది, దుశ్శకునములు కనపడుతున్నాయి. అమ్మా నేను తిరిగి వచ్చి నిన్ను చూస్తానా, రాముడితో కలిసిన వదిన్ని చూస్తానా, నాకు అనుమానంగా ఉందమ్మా, అయినా ఇక ఉండను అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. ఆ ఒక్క శ్లోకం శ్రీరామాయణం యొక్క మిగిలిన భాగానికంతటికీ కారణమైంది. సీతమ్మ ఆ మాట అనకుండా ఉంటే రామాయణం ఎలా ఉండేదో. కానీ మీరు ఒకటి ఆలోచించండి, సీతమ్మ ఆ మాట అనకపోతే రామావతారానికి ప్రయోజనం లేదు, రావణ వధ లేదు. అందుకే ఆ సమయానికి ఆ మాట అలా వస్తే తప్ప ఆ ప్రయోజనం అలా నెరవేరదంతే, జరగాలి. కాబట్టి అమ్మ నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఆక్రోశంలో బాధలో వెళ్ళటం తన భర్త ఏమైపోతాడో ఆర్తి. ఇలా అనొచ్చా అనకూడదా ఆలోచించలేదు. ఆ బాధ యుక్తాయుక్త విచక్షణని కప్పేసింది. అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు నేలబడి ఏడిచి గుండెలు బాదుకుని మూర్ఛపోతూ ఉంటే రాముడు లేడని సుమిత్ర అంటుంది, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపుహు అంటుంది. శోకో నాశయితే ధైర్యం, అపారమైన దుఃఖమునకు వశుడైన వాడు ధైర్యాన్ని కోల్పోతాడు. అపారమైన దుఃఖంలో ఉన్నవాడు పెద్దల దగ్గర ఏం నేర్చుకున్నాడో అది మరిచిపోతాడు. శోకో నాశయితే సర్వం, శోకము వలన సర్వము నశించిపోతుంది.
నాస్తి శోక సమోరిపు, శోకముతో సమానమైన శత్రువు లేడు. ఏదీ జ్ఞాపకం రాకుండా చేస్తుంది. సీతమ్మ తల్లి అంతటి మహాతల్లి నోటి వెంట ఈ మాట వచ్చింది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు, సీతాపహరణం జరిగిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనార్దనాయ నమః. గన్నేరు, గోరంట, కంకేళి, దరిశన, అవిసె, గార, ఉత్తరేణి, ఎర్రటంకాయ, అడవి మొల్ల, పొన్న, సురపొన్న, ఉసిరి, గురివింద, అరటి మొదలైన ఇతర వృక్షాలు, మల్లెతీగలు, తామర మొక్కలు తీరం వెంబడి పెరుగుతూ ఆ సరస్సు యొక్క శోభను పెంచుతున్నాయి. అంతా ఆయుర్వేదానికి సంబంధించినటువంటివి. అక్కడ గల అన్ని చెట్లు అన్ని ఋతువులలో పూలతో పళ్లతో నిండుగా ఉన్నాయి. అటువంటి అందమైన ఆ త్రికూట పర్వతారణ్యంలో ఒక గజేంద్రుడు నివసిస్తున్నాడు. ఎంత అందమైనటువంటి దృశ్యంతో ఈ తోట ఉంది చూశారా ఈ అరణ్యంలో. ఒకనాడు ఆ గజేంద్రుడు తన ఆడ ఏనుగులతో కలిసి సంచారానికి బయలుదేరాడు. దారిలో అడ్డుగా ఉన్నటువంటి ముళ్ళ చెట్లను, విశాలమైన సన్న వెదురు వేము డొంకలను విరగగొట్టుకొని ముందుకు సాగాడు. మదగజాలకు మిగిలిన జంతువులు కూడా భయపడతాయి కదా, మిగిలినటువంటి ఏదైతే జంతువులు. అటువంటి గజాలతో మేలు రకపు జాతికి చెందినవాడు ఆ గజేంద్రుడు. ఆ గజేంద్రుని వాసనను పసిగట్టడంతోనే సింహాలు, మిగిలిన ఏనుగులు, పెద్ద పొలలు, ఖడ్గమృగాలు, క్రూర మృగాలు, పెద్ద సరస్సులు, గౌరవ మృగాలు అంటే పెద్ద సర్పాలు కూడా, అక్కడుండే మిగతా సరస్సులు కూడా భయపడితే అల్లాడుతున్నాయేమో. గౌరవ మృగాలు, నల్ల ఎర్రులు, శరభములు, ఆ చమరం మృగాలు, ఇవన్నీ కూడా ఆ శోభాయమానంగా చుట్టూ, ఆ సరస్సు చుట్టూ, ఆ కాలువ చుట్టూ ఉన్నాయి. ఇటువంటి నల్ల ఇర్రులు, శరభములు, చమర మృగాలు కూడా ఎంతో భయంతో పరుగులు తీస్తూ ఉంటాయి. గజేంద్రుడి అనుగ్రహం పొందిన తోడేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, ఏదు దుంపలు, కొండముచ్చలు, అడవి కుక్కలు, కోతులు, తేళ్లు, కుందేళ్లు మొదలైన అనేక చిన్న జంతువులు గజేంద్రుడికి దూరంగా సంచరిస్తున్నాయి. గజేంద్రుడు మిగిలిన మగ ఆడ ఏనుగులతో చుట్టుముట్టబడి ఉన్నాడు. మదజలం కారుతున్న ఏనుగు గున్నలు గజేంద్రుడి వెనుక పరిగెత్తుతున్నాయి. గజేంద్రుడి యొక్క బరువుతో ఆ పర్వతం కంపించిపోతుండగా అన్నట్లుగా ఉంది, అంతగా ఉంది. కంపించిపోతుందా, ఇంత పెద్ద శబ్దం ఉందే అని భయపడుతున్నారు. ఆ భూలోకం మీద నిల్చోవడానికి భయపడుతున్నారు. దాని మదజలం కోసం 9 గుంపులు దాని చుట్టూ తిరగసాగు. చుట్టూ ఉన్న తేనెటీగలు తాగుదామని గజేంద్రుడు అలా విలాసంగా సంచరిస్తూ ఉండగా పద్మాల పొప్పుడితో సుగంధభరితమైన వాయువు సరస్సు మీద నుండి వీచింది. గజేంద్రుడు గంధాన్ని చాలా దూరం నుండి పీల్చాడు. మదజలం కారుతూ ఉండటంతో గజేంద్రుడి కన్నులు మూసుకుపోయాయి. ఎండవేడికి అది తాపాన్ని పొందుతుంది. దానితో ఎంతో ఇబ్బందులు పడుతున్నా తన గుంపుతో కలిసి, అంటే దాహంతో, ఆ సరస్సు ఒడ్డుకు వేగంగా చేరుకుంది. ఇంతగా ఉండినప్పటికి కూడా ఈ గజేంద్రుడు దాహంతో సరస్సు తట్టు పరిగెత్తుతున్నాడు. మనం ఇంతవరకు వివరణ
చేశామే సరస్సు, అంత అందమైనటువంటి శుద్ధమైన అటువంటి సరస్సు. అసలు ఇక ఆ కొండ ప్రాంతం, 3 లోయల కొండ ప్రాంతం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేనంత సౌందర్యంతో సువాసనతో నిండి ఉంది. అదురులోని అమృతం లాంటి నీటిని కడుపు నిండా త్రాగి సేద తీరింది, ఆనందపడింది. పరిగెత్తొస్తున్న నీళ్లు బాగా తాగింది. ఆ సేద, ఆ లోపల ఉండేటువంటి ఊపిరికి సేద అంటింది కదా, దాన్ని తృప్తిపరుచుకుంది, బాగా తాగింది. గృహస్థుడిలాగా ఆ ఏనుగు తన గున్నులపై ప్రేమ చూపించింది, ఆ ఏనుగులపై ఆసక్తిని చూపించింది. తన తొండంతో అంటే ఆడ ఏనుగులపై ఆసక్తిని మిగతా ఆడ ఏనుగులపై చూపించింది. మొత్తం తన యొక్క లీలను చూపించింది. తన తొండాలతో నీటిని పైకి తీసి వాటికి చక్కగా స్నానం చేయించింది. వాటి చేత ఆ నీటిని కడుపు నిండుగా త్రాగింది వాళ్ళి. కానీ అది దేవుని మాయతో తనపై పడబోతున్నటువంటి ఆపదను కనుక్కోలేకపోయింది. ఇక కాసేపటికి మాయ, కాసేపటికి అపాయం ఉంది, అది కనుక్కోలేకపోయింది. ఇటువంటి సందర్భంలో భార్యలను పిల్లలను ఆడిస్తోంది. ఇక మిగతా చిన్న చిన్న ఆడ ఏనుగులతో లీలలో ఆట ఆడుతూ ఉన్నది. అసలు అంతా ప్రపంచం అంతా మర్చిపోయింది. ఇక క్షణానికి ఏం జరుగుతుందో తనకు తెలియదు. అదే సరస్సులో బలశాలి అయినటువంటి ఒక ముసలి ఉంది. చాలా ఏండ్లగా కాచుకుంది. అది దైవవశాత్తు ఆ ఏనుగు కాలును పట్టుకుంది. ఇలా ఈశ్వరేచ్ఛతో ఆ ఏనుగు అనుకోకుండా ఆపదలో పడిపోయింది. కానీ ఆ ఏనుగు చాలా బలం కలది. అది తన బలానికి తగినట్లుగా పరాక్రమించి విడిపించుకోవాలని చూసింది. ఎప్పుడు పట్టుకుందో కాలుని, ఏం తన పరాక్రమం దండుకుంది కదా, విడిపించుకోవటానికి ప్రయత్నం చేసింది. ఏనుగు లాగానే ముసలి కూడా బలం కలది. అది కూడా తన బలాన్ని చూపించి ఏనుగును బలంగా నదిలోకి లాగగా అది శక్తిని కోల్పోయింది. వెనక వశమైనది. ఈ పరిస్థితి చూసి ఒడ్డున ఉన్నటువంటి ఆ ఆడ ఏనుగుందే దీనమైన మనస్సులతో ఆ గజేంద్రుడి గురించి ఆక్రోశించసాగాయి. పాపం ఏంటి ఇట్లయిపోయింది, కాలు పట్టుకుంది. అవన్నీ ఆడ ఏనుగులంతా చుట్టూ ఉన్నాయి కదా, అవి చూసి ఏంటి ఇట్లయిపోయింది మా రాజుకి అని దీనమైన దృష్టి ఏమీ చేయలేకపోతున్నాయి. పోరాడుతున్నాడు గజేంద్రుడు, కాలు లాక్కుంటున్నాడు. కానీ ఈ మొసలి అనేటువంటి ఒక కర్మ, మొసలి అనేటువంటి ఒక యముడు పట్టుకున్నాడు. ఇక వదలడు. అంత బలం నీళ్లలో మొసలి ఉంటే. బయట ఉంటే కూడా బలమే, కానీ అంత బలం ఉండదు. బయట ఉంటే కూడా లోపల లాక్కపోతుంది అది. మనం ఆ బలాన్ని భరించలేము, ఎవరూ భరించలేరు. కానీ అంతకన్నా 2 బలము నీళ్లలో ఉన్నప్పుడు. చుట్టూ ఉన్నాయి కదా ఆడ ఏనుగులు, అవన్నీ కూడా చాలా ఆక్రోశిస్తున్నాయి, ఏడుస్తున్నాయి, ఏం చేయలేకపోతున్నాయి. పట్టుకొని అవి కూడా లాగాయి, చేత కాలేకపోతుంది. అటువంటి పరిస్థితి వచ్చేసింది గజరాజుకి. ఏమైపోతాడో తెలీదు, కాసేపటికి ఏమైతాడో తెలీదు. గజేంద్రుని పట్టుకొని బయటకు లాగటానికి ఎంతో ప్రయత్నించి విఫలమయ్యాయి. అన్నీ అక్కడుండేటువంటి 1000 ఏనుగులు పట్టుకొని పైకి లాగటానికి చూశాయి. 1000 ఏనుగులట. అయినా ఆ ముసలి తన యొక్క నోటి నుంచి ఆ ఏనుగు యొక్క కాలును వదలలేదు. ఏమన్నా కానీ అన్నీ విఫలమయ్యాయి, అన్నీ వెనక్కి సర్దుకున్నాయి. ఏంటిది, ఒకరి చేత కూడా కాలేదేని. ఇక ఏనుగును ముసలికి పరస్పర యుద్ధం ప్రారంభమైంది. ఏనుగుతో గజేంద్రుడితో యుద్ధం ప్రారంభమైంది. తాను ఇటు లాగితే
తాను అటు లాగటం, తాను అటు లాగితే తాను ఇటు లాగటం, తాను తొక్కితే తాను తొక్కటం, ఇట్లా చుట్టుకుంటే అట్లనే చుట్టుకొని పోవటం. భయంకరమైనటువంటి ప్రాణాపాయము గజేంద్రుడికి వచ్చిందండి. పాపం ముందు చూస్తామా ఏం జరుగుతుందో. పద్మనాభాయ నమః.